తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రైతులు మేలుజాతి పశువులకు బలవర్ధకమైన ఆహారాన్ని ఇచ్చినప్పుడే అవి అధికంగా పాలు ఇవ్వడం ద్వారా యజమానులు లబ్ది పొందుతారని ప్రభుత్వ విప్ నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం ఎర్రంశెట్టివారిపాలెంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఆవులకు అందాల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడుతో కలిసి పాల్గొన్న బొమ్మడి నాయకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉండేందుకు ఉచితంగా పశువుల దాణాతో పాటు షెడ్లు వేసుకునేందుకు సబ్సిడీపై లోన్లు ఇస్తుందని తెలిపారు. ఈ పథకాలను రైతులు ఉపయోగించుకుని లబ్ది పొందాలన్నారు. ఈ పోటీల్లో రైతులు వివిధ జాతుల గోవులను ప్రదర్శించారు. గెలుపొందిన గోవులకు ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ బహుమతులు అందజేశారు. చాలా అభినందన విషయం అది. అదేవిధంగా ఏదైతే దూడలు ఉన్నాయో మరి ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టింది కూడా ప్రభుత్వం పెట్టడం కూడా దాని ప్రధాన అంశం. వాటి సంరక్షణ కోసం మరి ఏ రకంగా మీరందరూ కూడా వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. వర్షాకాలంలో వస్తే ఏ రకంగా చూసుకోవాలి. అదేవిధంగా మరి టీకాలు కూడా వేయించుకోవాల్సిన అవసరం వాటికి. మరి మీరందరూ కూడా ముందు జాగ్రత్తలు తీసుకుని ఏదైతే ఇక్కడ పాకలు ఉంటాయో ఆ పాకలు కూడా పరిశుభ్రంగా, ఎందుకంటే ఆ దోమలు కానీ ఈగలు కానీ లేకపోతే వివిధ రకాలైన కీటకాలు ఏమీ రాకుండా కూడా మీరందరూ కూడా జాగ్రత్త చూసుకుంటే కనుక ఆ పశువులకు ఎక్కడా కూడా ఇబ్బందికర పరిస్థితి రాదు. వాటిని చక్కగా చూసుకుంటే మీకు మంచి పాలు ఇచ్చి అదేవిధంగా మీకు కూడా ఆర్థికంగా కూడా మీకు అన్ని రకాలుగా సహకారం అందిస్తాయి. కాబట్టి మరి ఈరోజు ప్రభుత్వం కూడా ఇక్కడ అందాల పోటీలు ఏర్పాటు చేశారు. మరి ఏదైతే పొమ్మనూరు జాతికి సంబంధించిన దూడలు కానీ అదేవిధంగా జెర్సీ దూడలు కానీ మరి వివిధ రకాల దూడలు కూడా ఇక్కడ అందాల పోటీలు ఏర్పాటు చేసి వాళ్ళు కూడా అంటే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా పెట్టే విధంగా, ఎందుకంటే ఒక అవేర్నెస్ అంటే ఈ కార్యక్రమం పెట్టడానికి కారణం కూడా ఏంటంటే వాటిలో అందాల పోటీలు పెట్టి వాటి మీద ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం కాదు. అంటే ప్రభుత్వం యొక్క ముఖ్యాంశం ఏంటంటే ఇక్కడ ఉన్న రైతు అందరిలో కూడా ఒక అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా వాటి పోషణ విషయంలో మీరు అన్ని రకాలుగా కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాంట్లో మీరందరూ కూడా మీరు ఆ రకంగా ఏదైతే మీ పశువులు ఉన్నాయో వాటిని మీరు పూర్తిగా అన్ని రకాలుగా కూడా మీరు మంచి పోషణ కానీ ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి సబ్సిడీ రూపంలో చూసుకుంటే కనుక దాదాపు మరి ఒక్కో రైతు కూడా 20,000 రూపాయలు ఒక మందులు కానీ అదేవిధంగా మరి ఏదో పాలు తీసుకోవడం కూడా మరి బాక్స్ కూడా ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా కూడా అండగా ఉంటుంది. రైతాంగానికి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే తోడలు ఆవులు ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది. అదేవిధంగా గోకులాలు మరి ఏదైతే ఈ ఆవులకు సంబంధించిన కానీ అదేవిధంగా తోళ్ళకు కానీ అదేవిధంగా మరి ఏదైతే గొర్రెలు ఉన్నాయో వాటికి కూడా వేసుకునే విధంగా కూడా మరి గోకులం నుంచి దాదాపు మన నియోజకవర్గంలో చూసుకుంటే కనుక ఈ సంవత్సరం 44 షెడ్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో నర్సాపురం మండలానికి మాకు 24 ఇచ్చాం, మన మొగుల్తూరు మండలానికి 20 షెడ్లు ఇచ్చాం. మీకు ఎవరికైనా షెడ్లు కావాల్సి కనుక తప్పనిసరిగా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి షెడ్లు వచ్చే విధంగా కూడా మీరు ప్రభుత్వం పూర్తిగా 90% సబ్సిడీ అందరు రైతులకు ఇస్తుంది. మీరు కూడా అప్లై చేసుకోండి. మీరు ఎవరైనా అప్లై చేసుకొని మీకు కూడా మీ అందరూ కూడా ఇక్కడ ఇచ్చామా షెడ్లు, ఇక్కడ ఊళ్ళో ఇచ్చాం 2 ఇచ్చామా లాస్ట్ ఇయర్ 2 షెడ్లు ఇచ్చాను ఇక్కడ. అదే ఈ సంవత్సరం కూడా 2 షెడ్లు ఇచ్చాం. మీరు ఎవరైనా ఇంకా అవసరం ఉంటే కనుక మీరు అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోండి. తప్పనిసరిగా మీ అందరూ కూడా మరి ఏదైతే పశువులు ఉన్నారో అందరూ కూడా షెడ్లు వచ్చే విధంగా సహకరిస్తాం. అదేవిధంగా ఏ అవసరం ఉన్నా సరే ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం కె పెంటపాడు సచివాలయం వద్ద ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ప్రజా సమస్యలను మన సమస్యలుగా తీసుకుని వాటి పరిష్కారానికి అధికారులంతా పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి, సర్పంచ్ సత్యనారాయణ, టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, గంధం సతీష్, శేఖర్, తోటరాస, ఎంపీటీసీ పొట్ల ఏడుకొండలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మొత్తానికి 7,81,17,106 రూపాయలని ఈ గ్రామం లబ్ధి పొందింది ఇప్పుడు వరకు గడిచిన 16 నెలల్లో. అదేవిధంగా అభివృద్ధి పనుల నిమిత్తం 2,15,00,000 రూపాయలు ఒక్క గ్రామాన్ని మనం ఖర్చు పెట్టాం. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద 3,05,845 రూపాయలు ఇవ్వడం జరిగింది. సబ్స్టేషన్ నిర్మాణం కింద 3,52,00,000 రూపాయలని శాంక్షన్ చేసి పూర్తి చేసి ఈ రోజు ప్రజలకు అంకితం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు మొత్తం చూసుకుంటే 13,51,42,951 రూపాయలని ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది. ఇది మరి గత ప్రభుత్వంలో చేసింది ఏంటి, ఇది మన ప్రభుత్వం ఏం చేసిందని కూడా ప్రతి వాళ్ళు గమనించాలి, 10 మందికి చెప్పాలి.
ఇవాళ చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో, పవన్ కళ్యాణ్ గారి నిజాయితీతో ప్రతి విలేజ్ ని 5 సంవత్సరాలు ఫస్ట్ పట్టించినప్పుడు ప్రజాప్రతినిధి విలువ లేకుండా చూసిన సందర్భంలో ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ సర్పంచ్ ఏ పార్టీ అని చూడకుండా అందరికీ వారి ఖాతాల్లోనే డబ్బులు ఇచ్చి మరి జమ చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. అంతేకాకుండా అభివృద్ధిలో వాళ్ళందరినీ పాత్రదారులు చేసి మళ్ళీ ప్రజల మధ్యన తిరిగే అవకాశం కల్పించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మన పెంటపాడు పట్టణం గ్రామం తరఫున కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. అంటే ఒక్క గ్రామానికి ఇన్ని డబ్బులు మనం ఖర్చు పెడుతున్నామంటే ఈ ప్రభుత్వం ఎంత శ్రద్ధగా ఉన్నదని తెలియజేయాలి. ఇంత చేసినప్పుడు కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు, ఈ డబ్బులన్నీ అప్పులు చేస్తున్నారు, ఎవరికి ఇవ్వట్లేదని చెప్తా ఉన్నాడు. మరి ఎంత అభివృద్ధి కాదా, నీ కళ్ళు మూసుకుపోయినాయని అడుగుతా ఉన్నాం. మీరు ప్రజలు అప్పుడే మర్చిపోయారు, మీరు చేసిన గాయాలు ఇంకా మానలేదు. ప్రతి విలేజ్ చెప్తా ఉంది, ఏ విలేజ్ కి రోడ్లు లేని పరిస్థితి నుంచి అన్ని గ్రామాలకి రోడ్లు వేసిన ఘనత ఈ ప్రభుత్వాన్ని దక్కుతూ ఉంది. పథకం వచ్చిన వాళ్ళు ఎవరు మాట్లాడతలేదు, రాని వాళ్ళంతా రోడ్డే కలర్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వచ్చిన వాళ్ళు కూడా చెప్పాలి, మీ డిస్కషన్ జరగాలి. ప్రతి విలేజ్ లో కూడా ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుకి ఏం మంచి జరిగింది, ప్రజలకు ఏం మంచి జరిగింది, ఏం నష్టం జరిగింది అనేది కూడా మనం మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో కూడా ఒక మంచి ఆలోచన వస్తుంది. ఈ ప్రభుత్వంలో నాయకులు కానీ అందరూ కూడా మన కోసం పట్టించుకుంటూ ఉన్నారు. మన కష్టాల్లో నిలబడతానని ఆ రోజు చెప్పడం కొద్ది ఈ రోజు కూడా నిలబడే ఉన్నారు. మీరు నా ఇంటి చుట్టూ తిరగట్లేదు, మీ దగ్గరికి నేను వచ్చి సమస్యలు తెలుసుకుని పరిష్కారం చేసే దిశగా చేయాలని చెప్పి మన కాన్స్టిట్యూన్సీలోనూ మొదలుపెట్టాం. గ్రీవెన్స్ అనేది ప్రతి రోజు మనం ఉంటది, ఒక శుక్రవారమే కాదు. కానీ ఒక విలేజ్ ఒక శుక్రవారం మనం వెళ్తే ఆ విలేజ్ ప్రజల్ని మనం కలిసినట్టు ఉంటది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో సమస్యలు కూడా మనం తెలుసుకుని స్వయంగా మనం మాట్లాడడానికి అవకాశం కల్పించారు మీరందరూ. మీరు ఏదైతే ఓట్లేసి మమ్మల్ని కూటమిలో నన్ను మీరు గెలిపించారో మీకు మీ సమస్యల పరిష్కారానికి మీ అధికారాన్ని వాడతాం తప్ప నా కుటుంబం కోసం వాడిని నేను చాలా రోజులు చెప్పాను. గెలిచిన తర్వాత అదే మాట చెప్తాం, మీతో ఉంటాం, మీ మధ్యలో ఉంటాం, మీ కష్టాల్లో ఉంటాం. అదేవిధంగా మీరు చేసి ఈ రోజు వచ్చిన గ్రీవెన్స్ లో వచ్చిన కంప్లైంట్స్ అన్ని కూడా పరిష్కారం చేసి మళ్ళీ మీ అందరికీ ఫోన్ చేసి బాధ్యతగా ఏం జరుగుతుందని కూడా చెప్పి బాధ్యతను తీసుకునే విధంగా ఈ గ్రీవెన్స్ ఉంటుంది. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రజా దర్బార్ గ్రీవెన్స్ డే నిర్వహించారు. ముందుగా గత ప్రజా దర్బార్లో వచ్చిన అర్జీల్లో ఎన్ని సమస్యలు పరిష్కారమయ్యాయో అధికారులతో సమీక్షించారు. అనంతరం పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రసాద్, ఎంపీడీఓ మధుసూదన్ రావు, నాయకులు కిరణ్ కుమార్, వెంకటేశ్వరరాజు, రహీం, పెంచలయ్య, బిల్లు చెంచురామయ్య, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. దాదాపు 1224 అర్జీలు వచ్చాయి మొత్తం మీద. దాంట్లో 732 సంబంధించిన అర్జీల్ని పరిష్కరించాం, మిగతా పెండింగ్ లో ఉన్నాయి. అట్లా నేను అధికారులు చెప్పేది ఏంటంటే, మీరు పరిష్కరించామని చెప్పి ఖచ్చితంగా పరిష్కరిస్తే సంతోషం, అభినందిస్తాం. అట్లా కాకుండా పరిష్కరించామని చెప్పి కాకి లెక్కలు వేస్తే మాత్రం వదిలే సమస్య లేదు. ఈ కాకి లెక్కల వల్ల గవర్నమెంట్ కి చెడ్డ పేరు వస్తే ఇబ్బందికరమైన పరిణామాలు వద్దు. దొంగ లెక్కలు, కాకి లెక్కలు వద్దు. ఉన్న వాస్తవాలు చెప్పండి, పరిష్కరించడానికి పరిష్కరించి చెప్పండి. ఇదేమవుతుందంటే, ఈ అర్జీలు ప్రజల అర్జీలు పక్కన పెట్టేసి డబ్బు ఎవడిస్తాడో వాళ్ళకి మీరు సర్వేలు చేయించడం, వాళ్ళకి పని చేయడం మొదలు పెట్టారు. ఇది పద్ధతి కాదు. మీరు గతంలోలాగా ఆ విధానం అనుసరిస్తామంటే ఇంకా మేము కూడా మీ పైన తేలిక కావాలో కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తాం, అవసరమైతే సీఎంఓ కూడా కంప్లైంట్ చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇప్పుడు వరకు కూడా నా గూడూరు కాన్స్టిట్యున్సీలో రెవెన్యూ సమస్యలు చాలా ఉన్నాయి. అయితే నిన్న కూడా సీఎం గారు కూడా రాష్ట్రం మొత్తం మీద కూడా ఇదే విధంగా ఉందని చెప్పి కొద్దిగా అసహనం వ్యక్తం చేసిన విషయాన్ని కూడా ఒకసారి అందరికి గుర్తు చేస్తాను. ఎందుకంటే మా గవర్నమెంట్ ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, ఉన్నట్టు చెప్పేటువంటి గవర్నమెంట్. మేమే బాగలేకపోతే నిజంగా బాగలేదని చెప్తాం, అంతేగాని మేము అవతలలాగా బాగలేకపోయినా కానీ బ్రహ్మాండం ఉందని చెప్పి అబద్ధాలు అయితే మాకు చేతగా మీరు కూడా చూస్తున్నారు. మేము పెట్టే రివ్యూలు కానివ్వండి, మేము పెట్టే ప్రజా దర్బార్లో కానివ్వండి, మేము అధికారులతో చెప్పే విషయం కానివ్వండి, వాళ్ళు ఏదో అబద్ధాలు చెప్తే మేము అప్పుడే అడుగుతున్నాం, మంచి పద్ధతి కాదు, ఇక్కడే మిమ్మల్ని శిక్షించడం, విషయం వాస్తవం చెప్పండి. వాస్తవం చెప్పకుండా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయదని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. మీ కష్టం మేము పైన తీసుకుంటాం అంటే అది కుదిరే పని కాదు, మంచి పద్ధతి కాదు. కాబట్టి దయచేసి పేదవాళ్ళు వచ్చిన తర్వాత మీకు అర్జీలు వచ్చినప్పుడు పరిష్కరించాల్సిన అవసరం ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ అని చెప్పి కూడా పదే మా ఎంఆర్ఓ గారికి,
తెలియజేస్తున్నా. అలాగే మీ సిబ్బంది కూడా చెప్పండి, మీ సర్వేర్ దగ్గర నుంచి మీ తర్వాత మీ విఆర్ఓ దగ్గర నుంచి ఖచ్చితంగా కరప్షన్ ఎక్కువైంది. మీరు ఏమన్నా చెప్పండి, మీరు ఏమన్నా అనుకోండి, కానీ అది అయితే కుదిరే పరిస్థితి కాదు. మేమే ఏసీబీ కొట్టిస్తాం. మీరు ఇట్లా కానీ చేస్తే డైరెక్ట్ గా మేమే కంప్లైంట్ పెడతాం ఏసీబీకి. బాగాలేదు, పరిస్థితి బాగాలేదు, ఇది మంచి పద్ధతి అయితే కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎస్పెషల్లీ రెవెన్యూలో ఎక్కువ ఉంది అది. కాబట్టి ఎంఆర్ఓ గారు జాగ్రత్త తీసుకుని ఉండాలా. మీకు మాట్లాడబోయి చెప్పండి, పంపించేస్తాం. ఎవరిని ఉంచాం మేము తేలిక ఉండే పరిస్థితి కాదు. ఇక్కడ మేము ఊరికే బుద్ధ విగ్రహాలు ఉండేదానికి కాదు, ఎమ్మెల్యేలు ఉండేది ఇక్కడ. మీరు చేసే వ్యవహారాలు ప్రజలకు అందుబాటులో అయితే ఒప్పుకోమని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. కలెక్టర్ గారు మంచివాడు కాబట్టి ఆయనకు మంచి పేరు వస్తుంది. మీరు ఇంకా బాగా చేస్తే ఇంకా మంచి పేరు వస్తుంది. మీరు బాగా చేయకుండా ఆడ పైన ఇబ్బంది పెట్టే పనులు చేయదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి అందరు అధికారులకు తెలియజేస్తున్నా, దయచేసి ఇక్కడ పేదవాళ్ళని ఇబ్బంది పెడితే ఇబ్బంది, మా గవర్నమెంట్ చెడ్డ పేరు చేస్తే మాత్రం ఒప్పుకునే సమస్య లేదు. 36 అర్జీలు వచ్చినాయి. వాటిల్లో 14 వచ్చి అవుట్ సైడ్ సంబంధించి, 10 వచ్చి ఎలిజిబుల్, మొత్తం 24 అవుట్ సైడ్ సంబంధించిన అర్జీలు వచ్చినాయి. 24లో 14 మంది ఎలిజిబుల్ ఉన్నారు. వాటికి కూడా ఎలిజిబుల్ లిస్టులో తయారు చేసి ప్రపోజల్ రెడీ చేస్తున్నాము. వాటిలో 10 ఎలిజిబుల్ ఉన్నారు. వాళ్ళకి అనౌన్స్మెంట్ ఇచ్చి మీరు అంటే వాళ్ళకి గతంలో ఆల్రెడీ పట్టా ఇస్తున్నారు. పట్టా ఇస్తున్నా మళ్ళీ కూడా అప్లై చేస్తున్నారు. వాళ్ళు ఉన్నారు. అవి 24. మిగతా అర్జీలు ల్యాండ్కి సంబంధించింది. వాటిలో డాక్టర్ ల్యాండ్ వచ్చి 3 2 ప్రపోజల్ జిల్లా కలెక్టర్ కూడా పంపడం జరిగింది. వాటిలో 4 వచ్చి నోషనల్ ఖాతాలకు సంబంధించినవి. నోషనల్ ఖాతాలకు సంబంధించి 4లో 2 ప్రపోజల్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, సర్బానంద్ సోనోవాల్ తో సీఎం చంద్రబాబు భేటీ. ఏపీ అభివృద్ధికి చేయూత, నిలిచిన షిప్పింగ్ హార్బర్ పనులకు నిధులు మంజూరు చేయాలని వినతి. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో హలో లోకేష్ పేరుతో విద్యార్థులతో ముఖాముఖి. తండ్రి చంద్రబాబుకు దక్కిన గౌరవం కోసమే రాజకీయాల్లోకి వచ్చానన్న మంత్రి లోకేష్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వెల్లువల ప్రజాస్పందన. కోటి సంతకాలతో చంద్రబాబు నిర్ణయాన్ని ప్రజలు ఎండగట్టారన్న మాజీ మంత్రి అప్పలరాజు. గోవింద నామస్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.